వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. కొత్త రెవెన్యూ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆర్ఓఆర్ చట్టం 2020 ప్రక్షాళన చేసి భూభారతి బిల్లు తీసుకువచ్చామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4 గోడల మధ్య కూర్చొని అర్ధరాత్రి ధరణి తీసుకొచ్చిందని, దీంతో రెవెన్యూ అధికారులు పరిష్కరించాల్సిన భూ సమస్యలు కూడా కోర్టుకు వెళ్లాయని గుర్తు చేశారు. భూభారతి చట్టంలో ఎలాంటి సమస్యలు ఉండవన్న మంత్రి, సర్వే నెంబర్తో ఎవరైనా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. రైట్, ఇంతకు ధరణిలో ఎలాంటి మార్పులు చేశారు? నిజంగా ధరణి వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారా? కొత్త చట్టంతో సమస్యలన్నీ తీరిపోయినట్లేనా, లేదా బీఆర్ఎస్పై కోపంతోనే కాంగ్రెస్ కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందా? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ మిట్టా నరసయ్య గౌడ్ గారు, టీపీసీసీ లీడర్, బి విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ లీడర్, ఎక్స్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, డాక్టర్ అందే సచిన్ గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. సచిన్ గారు, నమస్కారం. భూమాత బిల్లులో కొన్ని కీలక అంశాలు ఏంటండి? ఈ మార్పులు నిజంగా అమలవుతాయి అని మనం అనుకోవచ్చా? గతంలో ధరణి వచ్చినప్పుడు ప్రధానంగా ఒక 3 లోపాలు ఐడెంటిఫై అయినాయి. ఆ మూడిట్లో ఒకటి, దరిదాపు ఒక 11.5 లక్షల కంప్లైంట్స్ పెండింగ్లు ఉండిపోయినాయి. వాటికి పరిష్కారం దొరకలేదు. 13 లక్షలు ఉండే వాస్తవానికి కంప్లైంట్స్, కానీ 11.5 లక్షలు అవి రిజాల్వ్ కాలేదు. తర్వాత రెండోది, పట్టా భూములే ఆన్లైన్లో అవ్వపడాయి తప్ప పట్టా లేనటువంటి భూములు, ప్రభుత్వ భూములు కానీ, సెమీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, సిక్కం ల్యాండ్స్ కానీ, పోరంబోకులు కానీ, ఇటువంటి ఆన్లైన్లో కనపడలేదు. దాంతో వాటిని కన్వర్ట్ చేసుకొని రాజకీయ నాయకులు, బలమైన నాయకులు, అవినీతి అధికారులు వీళ్ళందరూ కూడా బినామీ ట్రాన్స్ఫర్స్ చేయించుకున్నారు. అది ఇవాళ మరి భూమాతల టోటల్ ల్యాండ్స్ అవుపడితేనే ఓపెన్నెస్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది రెండవది. తర్వాత మూడవది, అక్కడ ధరలో ఒక పాజిటివ్ థింక్ ఏమిటంటే, రిజిస్ట్రేషన్గానే వెంటనే ముటేషన్ కూడా అయింది. తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోకుండా మండల్ లెవెల్నే ఉన్న రికార్డ్స్ తోటి చేశారు. అది ఈజీ ప్రాసెస్ అయింది ఆనాడు. కానీ ఇప్పుడు ఈ ధరణిలో ఎదుర్కొన్నటువంటి సమస్య ప్రధానంగా ల్యాండ్ స్కాండల్స్ విపరీతంగా జరిగాయి. అది ఎట్లా అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రభుత్వ ఉద్యోగులకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 100 పోస్టుల్లో 95 పోస్టులు ఆన్లైన్లో అవ్వపడతాయి, 5 పోస్టులు అవ్వపడవు ఆన్లైన్లో. ఖాళీ ఉన్నాయని తెలిసిన ఆన్లైన్లో అవ్వపడపోతే అప్లికేషన్ పెట్టడానికి వీల్లేదు. అయితే మా 5 ఎందుకు మరి ఆన్లైన్లో అవ్వపడలేదు అంటే, మినిస్టర్లకు రిజర్వ్ చేసి వాటి ఆన్లైన్లో పెట్టరు. ఈ 95 మందికి పోస్టింగ్ ఇచ్చినాక మినిస్టర్లు రిజర్వ్ చేసినటువంటి క్యాండిడేట్లకు డైరెక్ట్ వాళ్ళకి 5 పోస్టింగ్స్ ఇస్తారు. ఈ ఆన్లైన్ ఇప్పుడు ధరల్లో కూడా ఏం జరిగిందంటే, ఆన్లైన్లో అవపడినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వ అనుకూల వర్గాలు బినామీ పేరు మీద పట్టాలు చేయించుకున్నారు. ఇవాళ ల్యాండ్ స్కామ్స్ అన్నీ కూడా అవి బయటకు వస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి, రాబోయే ప్రభుత్వాలకు కూడా ప్రజల ఆస్తులు చాలా చేకూరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధరల్లో ఆ లోపాలు జరిగినాయి. తర్వాత మరొకటి ఏంటంటే, రేటరసల్ సెల్లు అంటే సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేటువంటి యంత్రాంగం కింది స్థాయిలో లేకుండా కలెక్టర్ స్థాయిలోనే అని చెప్పేసి చాలామంది నేను చూసినటువంటి వాళ్ళు ఇక్కడ CCLA దానికి వచ్చారు. అంటే ఇక్కడ ఉండేటువంటి ల్యాండ్ యాక్ట్ ఉన్నటువంటి కమిషనర్ దానికి వచ్చారు. ఆ స్థితి కాకుండా లోకల్ లెవెల్నే ఇవాళ రేటరసల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ధరల్లో ఉన్నటువంటి లోపాలు. ఇప్పుడు వచ్చే దాంట్లో గతంలోలాగే రెవెన్యూ ఆఫీసర్లు విలేజ్ లెవెల్ ఉంటాడనేటువంటిది ఒకటి ప్లస్ అని చెప్పేసి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చెప్పారు. అంటే మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను పునర్వ్యవస్థిస్తాం. తర్వాత ఆంధ్రాలో గ్రామ లెవెల్లో ఒక యూనిట్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ యూనిట్. ఆ యూనిట్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసేయలేదు. 3-4 ఉద్యోగస్తులు ఉన్నారు. అన్ని సమస్యలు గ్రామ లెవెల్నే పరిష్కారం అవుతున్నాయి మ్యాక్సిమం. కాబట్టి మనకు కూడా
రెవెన్యూ కానీ ఇతర విషయాలు కానీ విలేజ్ లెవెల్లోనే రీడ్రెస్సల్ అయినట్టు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పరిష్కారం ఇప్పుడున్నటువంటి దాంట్లో అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి అని చెప్పేసి మరి బహుమతి ఇచ్చింది కానీ లేదా కొనుగోలు చేసింది కానీ ఇతర ఏ ట్రాన్స్ఫర్స్ అయినా వాళ్ళు 8 రకాల 9 రకాల ట్రాన్స్ఫర్స్ పేర్కొన్నారు. ఆ 9 రకాల ట్రాన్స్ఫర్స్ కూడా ఇప్పుడు గ్రామ స్థాయిలో పరిష్కారం లభిస్తుంది. పట్టా అయిన తర్వాత విత్ ఇన్ టైంలోనే మ్యూటేషన్ అవుతుందని చెప్తా ఉన్నారు. అంటే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సమయంలో వీళ్ళు కూడా మ్యాప్ ని అటాచ్ చేద్దాము అన్న ఆలోచనలో ఉన్నారు. మ్యాప్ ని అటాచ్ చేస్తే అంటే డ్యూయల్ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ జరగకుండా ఆపవచ్చు అన్న అంశాన్ని కూడా లేవనెత్తారు. ఇవి కాకుండా నా కంటెన్షన్ ఏంటంటే ఒక సోషల్ సైన్స్ స్టూడెంట్గా ఈ టోటల్ ల్యాండ్స్ ఎంత ఉందో ఈ ల్యాండ్స్ మొత్తానికి కూడా అది గవర్నమెంటా, పట్టానా, పౌరంబోక, సిక్కమా ఏదైనా మొత్తం మీద అది ఎక్కడ ఏది ఏ నెంబరు ఏ ల్యాండ్ అనేటువంటిది ఆన్లైన్లో కనపడితే ఈ అవకాశం ఉండదు. కాబట్టి ఓపెన్నెస్ ఉండాలి. తర్వాత ఎప్పుడో ల్యాండ్ రికార్డ్స్ 200 సంవత్సరాల కింద నైజాం నవాబు నాడు తయారు చేసినటువంటివి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం పెట్టింది. ప్రతి రాష్ట్రం కూడా మొత్తం కూడా ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేసేయాలి. మేము 200 కోట్లు ఇస్తామని చెప్పేసి చాలా రాష్ట్రాలకు 200 కోట్లు క్రెడిట్ చేశారు. మన రాష్ట్రానికి క్రెడిట్ చేసినా లేదనేది నాకు సరిగా చేసినట్టే గుర్తుంది. కాబట్టి అందుకని మినిమం 200 కోట్లు అని మొదట పేర్కొన్నారు అక్కడ. కాబట్టి వీటితోటి ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేసి ఆన్లైన్ చేసి ఆన్లైన్ పోర్టల్ ఇప్పుడు భూమాత పోర్టల్ అయినా గతంలో ధరణి పోర్టల్ అయినా పోర్టల్లో చూస్తే కంప్లీట్ ఒక సిటిజన్కి అండర్స్టాండింగ్ వచ్చేటువంటి విధంగా ఉండాలి. గ్రామంలో చెరువుకి ఈ నెంబర్ చెరువు ల్యాండ్ వీడెట్ట పొలం చేస్తాడు అనేటువంటి క్వశ్చన్ రావాలి. కాబట్టి అట్లా ఓపెన్నెస్ ఉంటే ఈ సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం ఉంది. రీడ్రెస్సల్ సెల్ తహసీల్దారు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్ ఎక్కడే రీడ్రెస్సల్ అయిపోవాలి. రైతులు, పేద రైతులు, అన్ఎడ్యుకేటెడ్ రైతులు వీళ్ళందరూ ఎక్కడికి వస్తారండి? హైదరాబాద్ ఉన్నటువంటి కమిషనర్ దగ్గరికి ఎట్లా వస్తారు, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి ఎట్లా పోతారు? కాబట్టి ఈ దీంట్లో కనుక అది కనుక వస్తే సక్సెస్ అయినట్టే. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి. అంటే కర్ణాటకలో 2008 సంవత్సరంలో ఇదే చట్టాన్ని అంటే దశల వారీగా అమలు చేశామని విన్నారు. అంటే కర్ణాటకని ఎందుకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు? అంటే అది సక్సెస్ అయ్యిందా అండి? ఇప్పుడు ఒకటే మేడం, కర్ణాటక మోడలా లేకపోతే ఆంధ్రప్రదేశ్ మోడలా? ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసి దాని ఒక పద్ధతిలో చేసినాడు అనేటువంటి పేరైతే ఉంది. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నటువంటిది. ఎందుకంటే ల్యాండ్ సునీల్ ఇక్కడ మన తెలంగాణకు చెందినటువంటి ల్యాండ్ సునీల్ అక్కడ కొంత అడ్వైజర్గా అక్కడ ఆంధ్ర ప్రభుత్వానికి చేసినటువంటి, నేను చాలా సందర్భాల్లో అతనితో మాట్లాడినప్పుడు చేసినటువంటిది ఏంటంటే క్షేత్రస్థాయిలో సర్వే అనేటువంటి దానికి ముందు మ్యాన్స్క్రిప్ట్లు తయారు చేయాలా, రిటర్న్గా రికార్డ్స్ అన్ని తయారు చేస్తే సక్సెస్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఆయన ఈ రైతు కమిషన్లో ఉన్నాడు. సరే ఏం చేస్తుంది, ఏం చెప్పాడు అనేటువంటిది నాకు ఇక తెలియదు సంబంధించినటువంటిది. నేను ఒక 2-3 సార్లు మాట్లాడాను. నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం అనేటువంటిది ఒక శాస్త్రీయ పద్ధతి లోపల ఏ ఇబ్బందులు లేకుండా రైతుకు ఉన్న దగ్గరే కూర్చున్న దగ్గరనే పట్టా పుస్తకం వస్తుంది, ఆన్లైన్లో రికార్డ్ అవుతుంది, అమ్ముకుంటే ఎంబడే మ్యుటేషన్ అయిపోతుంది అనేటువంటి ఒక కొత్త పద్ధతి లోపల ప్రచారం చేసి కేసీఆర్ గారు దానిని తీసుకురావడం జరిగినటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటిది. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత కొంతమందికి, నేను కాదనను పూర్తిగా గత ప్రభుత్వం చేసిందంతా తప్పని నేను, కొంతమందికి ఒక 25-30% మందికి రికార్డుల్లో చాలా మంది నాకు తెలిసినటువంటి దళితులు వాళ్ళకి ఎప్పుడు కూడా రికార్డు పట్టాపుస్తకం లేనటువంటి వాళ్ళ పేరు మీద ఉండేటువంటి 1 ఎకరా 2 ఎకరాలు కూడా ఆటోమేటిక్గా ఎంటర్ అయినటువంటి సందర్భం ఉన్నది. నేను ఎందుకంటే అప్పట్లో వచ్చినప్పుడు కొంతమందిని అడిగాను మా ప్రాంతాల్లో. అడిగినప్పుడు ఇదేదో పెద్ద చట్ట ప్రచారం జరుగుతుంది దీని మీద అంటే, అయ్యా మాకున్న ఎకర భూమి అయితే ఆన్లైన్లో వచ్చిందని చెప్పినటువంటి సందర్భాలను మనం చూసినటువంటి, సరే మంచి చెడ్డ 2 కూడా ఉన్నటువంటిది. అయితే ఈ భూములకు సంబంధించినటువంటి ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టుగా ఇప్పుడు అనేక రకాల భూములు ఉన్నాయి. సర్టిఫికేట్ భూములు ఉన్నాయి, వక్త్ భూములు ఉన్నాయి, దేవాలయ భూములు ఉన్నాయి, రకరకాల కౌలు భూములు ఉన్నాయి. రకరకాలకు సంబంధించిన కౌలుకు సంబంధించినటువంటి కాలం తీసేయడం జరిగినటువంటిది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏదో పెట్టినామంటున్నారు, అనుభవిస్తున్నటువంటి వాళ్ళ కాలం అనేటువంటిది దాని మీద కొంత కాంట్రవర్సీ ఎట్లాగో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూమి ఉన్నటువంటి వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, కౌలు ఉండేటువంటి వాళ్ళు మరో రకంగా మాట్లాడతారు. ఆ చర్చకు నేను పోను ఇప్పుడు. కాకపోతే ఏంటంటే
ఈ భూముల రికార్డులను తయారు చేసినప్పుడు గతంలో, ఎందుకంటే 1983లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు పటేల్ పటివారి వ్యవస్థను ఉన్న పలంగా ఒక కలం పోటుతో రద్దు చేసినటువంటి సందర్భంలో నేను చూసిన జరిగింది. నిజానికి ఆనాడు ప్రజలు చాలా పాజిటివ్గా స్పందించినారు. గ్రామీణ వ్యవస్థలో భూముల సమస్యలకు మొదటి వ్యక్తులు ఈ పెత్తందారి వ్యవస్థలో ఉండేటువంటి పటేల్ పటివారీలే అనేటువంటి మాత్రం నేను కూడా ఆ కుటుంబం నుంచి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉన్నమాట ఉన్నట్టుగానే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి అది తర్వాత విఆర్ఓ విఆర్ఏలు ఈ వ్యవస్థ వచ్చింది. వీళ్ళు కూడా ఏం చేసినారంటే చాలా రికార్డులు మార్పు చేసినారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటుంది మేడం. 10 ఎకరాలు ఉన్నప్పుడు ఆ అన్నదమ్ములంతా డివైడ్ చేసుకున్నప్పుడు 12 ఎకరాలు రాస్తారు. 12 అసలు ఉండదు. ఎందుకంటే రాసేటువంటిది దానికి సీలింగ్ అనేటువంటిది 10 ఎకరాలకు అనేటువంటిది కంప్యూటర్ సిస్టంలో ఫీడ్ చేసలే 12, 13 చేసినారు. చేసి అనేక రకాలుగా డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మొన్న ఏం జరిగింది, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ధరలకు వచ్చేటప్పటికి 10 ఎకరాల వరకే సీలింగ్ అయింది. మిగతా 2 ఎకరాల రైతుకు లేదు. అతనేమంటున్నాడు, నాకు పట్టా పుస్తకం ఉంది కదా అంటాడు. పట్టా పుస్తకం ఉంటే అక్కడ ల్యాండే లేదు కదా. కాబట్టి సర్వే చేసి ఉన్నట్టయితే ఈ సమస్యలకు పరిష్కారం దొరికేది. ఇప్పుడు నా మటుకు నేను చెప్తాను, మా దగ్గర బంధువులు, నేను మొన్ననే ఒక 20 రోజుల కింద సెటిల్ అయింది. ఆమెకు 4 ఎకరాలలో, మా దగ్గర బంధువు 4 ఎకరాలలో 4 సర్వే నెంబర్లలో ల్యాండ్ ఉంది. ఒక సర్వే నెంబర్ 424 సర్వే నెంబర్లో ఒక 5 గుంటలు ఉంటుంది. అది దానికి డిజిటల్ సిగ్నేచర్ ఇవ్వలే, అన్నిటికి ఇచ్చినారు. మన మామూలుగా మన పుస్తకాల్లో పట్టా పుస్తకాల్లో ఉంటుంది. కానీ మీరు ఆన్లైన్లోకి వెళ్ళేటప్పుడు డిజిటల్ సిగ్నేచర్ లేదు. అసలు దాని మీద ఎవరికి క్లెయిమ్ కూడా లేదు. ఆమెదది, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కానీ ఆ ఒక్కదాన్ని సవరించడానికి, డిజిటల్ సిగ్నేచర్ సవరించడానికి నాలాంటి వాడు ఎంఆర్ఓ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసినాక, అది చివరికి ఆర్డీఓ దగ్గరికి వచ్చినాక, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్కి వచ్చినాక పర్సనల్గా కలెక్టర్ని కలిస్తే దీనికి ఒక 3 నెలల టైం పట్టింది. నాలాంటి పరిస్థితి, పేదరైతే పరిస్థితి ఎట్లుంటుంది అనేటువంటిది మీరు ఆలోచించండి. నా మటుకు నాకు ఇప్పటికి కూడా నా దగ్గర ఒక సర్వే నెంబరు 445 సర్వే నెంబర్లో నాకు సంబంధం లేదు. అది ఓ 10 గుంటలు నా పేరు మీద వస్తుంది. నాకు ఎవరు మా ఊరు వాళ్ళే చెప్పాను. వాళ్ళు చేంజ్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను, తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఇంతవరకు సెటిల్ కాలేటువంటి పరిస్థితి. ఎందుకంటే ధరణిలో ఉండేటువంటి ఈ లిటిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, కేంద్రీకృతమైనటువంటి అధికారాలను ఒక చోట పెట్టడం వల్ల ఇక కలెక్టర్లు కూడా మేము దీని గురించి ఆలోచించము, మేము చెయ్యము, మా చేతుల్లో లేదు, దీనికి మాకు అవకాశం లేదు, మాకు హక్కు లేదు, రకరకాల ఈక్వేషన్ చెప్పి ఈ గత 3-4 సంవత్సరాలుగా ఈ తతంగం అంతా జరుగుతున్నటువంటి. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పిన సమస్యలు కానీ ఇప్పుడు నాకే ఎలా ఉంటే పేదవాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటున్నారు. భూమాత చట్టంతో ఇవన్నీ క్లియర్ అవుతాయి అనుకోవచ్చా లేదా? అందుకనే ఇప్పుడు దాన్ని ఈ రోజు ప్రవేశపెట్టినారు. అసెంబ్లీలో శాసనసభ్యులు ఏమంటున్నారు, అది చదివిన తర్వాత మేము మాట్లాడతామంటున్నారు. మీరు డిస్కషన్ పెట్టినారు, డిబేట్ పెట్టినారు. అది చదివిన తర్వాత ప్రాక్టికల్ గా అది ఎట్లా పోతుంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి చూడవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ. అది లేకుండా మనం మాట్లాడడం కూడా కుదరదు. ఎందుకంటే చాలా కాలం వీళ్ళు మాట్లాడింది ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులంతా కూడా కేసీఆర్ గారు భూములన్నిటి కూడా మాయం చేసిండు, మార్చేసిండు. మరి అలాంటప్పుడు హరీష్ రావు గారి సూచనలు సలహాలు తీసుకున్నారు, వినోద్ గారు లాంటి వాళ్ళ సూచనలు ఏంటి నాకు అర్థం కావట్లేదండి. అదే వాళ్ళకి తెలుసు, హరీష్ రావు గారికి దానిలో జరిగిన లోపాలు ఏంటో తెలుసు. సరే, అట్లా అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ప్రైవేట్ పార్టీస్, మీకు తెలుసు కదా మేడం, ప్రైవేట్ పార్టీస్ ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితి ఇచ్చారు కాబట్టి. కానీ చర్చ ఏంటంటే, అనేక దళితుల భూములు, హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూములు, ఇవన్నీ కూడా ధరణిలో ఇతరుల పేరు మీదకి మార్చేసినారు కబ్జా పద్ధతి లోపల అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. అది నిజమా కాదా తెలియదు. వీళ్ళే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు ఎన్నికలకు ముందు, మేము దాన్ని అసలు సముద్రంలో పడేస్తామన్నారు. సరే, దాని కొంత సవరణ చేసినారు. ఇవాళ ఒకే ఒక మాట పొంగులేటి శ్రీనివాస్ గారు ఒప్పుకున్నది ఏంటంటే, ఏ రోజు అయితే రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆ రోజు మ్యూటేషన్ అవుతుంది. ఇది ఒక్కటే కేసీఆర్ గారు ఇచ్చిన గొప్ప పని అనేటువంటి. నిజానికి అది వాస్తవమే. ఎందుకంటే మన మ్యూటేషన్ మనం అమ్మడం కొనడం జరిగినప్పుడు విత్ ఇన్ 5 minutes లోపల అమ్మిన వాడికి కొన్నవాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతున్నట్టు. అది మంచి చర్యనే. ఇంత గతంలో అయితే మళ్ళీ పైరవి. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మళ్ళీ విఆర్ఓ చేస్తారు, మళ్ళీ గ్రామ ప్రాంతాల్లో తెస్తారు సంక్రాంతి తర్వాత అంటున్నారు. ఇక్కడనే రాజకీయాలు వస్తాయి. ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థకు వచ్చిన తర్వాత ముఖ్యంగా మొదట రెవెన్యూ ఆఫీసుల్లో ఉండేటువంటి అవినీతిని తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేయనంత కాలము, తహసీల్దార్ దగ్గర నుంచి ఆర్డీఓ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి పేద రైతుకి ఇబ్బందులు కలగకుండా ఆటోమేటిక్ గా అంతా ఆన్లైన్ లో ఒకసారి చేసిన తర్వాత అసలు రెవెన్యూ వాళ్ళతో పని లేకుండా జరిగిపోవాలా. ఇప్పుడు నా భూమి ఉంది ఒక 10 ఎకరాలు ఆన్లైన్ లో ఎంటర్ అవుతుంది. నాకు రెవెన్యూతో ఏం సంబంధం లేదు, తహసీల్ ఆఫీస్తో ఏం సంబంధం అండి. నేను అమ్మదలుచుకుంటే అమ్ముతాను, కొనదలుచుకుంటే మళ్ళీ ఇంకోటి కొంటాను, నా పేరు మీదకి వస్తుంది. అట్లా సులభమైనటువంటి పద్ధతి లోపల ఈ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ప్రాపర్టీస్, ల్యాండ్ అనేటువంటిది వచ్చేటట్టుగా దాన్ని క్షేత్రస్థాయిలో రేపు జరగబోతుందా, జరగదా,
వీళ్ళు చెప్తున్నది పేర్లు మార్చినారు, ఆయన స్కీములన్నిటికీ వీళ్ళు పేరు మారుస్తున్నారు, అంతటితోనేనా అనే ఉపన్యాసం అయితే ఇవాళ విన్నాను. అప్పుడు కూడా కేసీఆర్ గారు ఇంతకంటే బ్రహ్మాండమైన ఉపన్యాసం చేసినారు. ఇక అయిపోయింది, మొత్తం ప్రపంచం అంతా కూడా మీ చేతుల్లోకి వస్తుంది, ఏ అమెరికాలో ఉన్నవాడు కూడా ఆన్లైన్ లో చూసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు చూసుకునే పరిస్థితి ఉంది లేండి. ఇవాళ సర్వే నెంబర్తోనే కాదు, ఇప్పుడు కూడా చూసుకోవడానికి కొన్ని అవకాశాలు, కొన్ని పాసిబిలిటీస్ ఇవ్వడం జరిగినటువంటిది. కాకపోతే కాంట్రవర్సీ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు లబ్ధిదారు అంటే భూమిని సేద్యం చేస్తున్నటువంటి వ్యక్తి పేరు గత ప్రభుత్వంలో వాళ్ళు తీసేసినారు. కౌలుదా ఎవరు చేస్తే వాళ్ళ పేరు మీద అనేటువంటిది మామూలుగా ఉంటది. ఇప్పుడు నా ల్యాండ్ ఉంది అనుకోండి, సపోజ్ ఎవరో ఒకరు సత్యం గారు దానికి నేను కౌలుకి ఇచ్చిన అనుకోండి, కౌలుకి ఇస్తే కౌలు గారి పేరు వస్తుంది. అట్లా గతంలో తీసేసినాడు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పెట్టినామంటున్నారు. అది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ అవుతుంది అనేటువంటిది మాత్రము సరే నా వ్యక్తిగత అభిప్రాయం. అది అభిప్రాయం అంటే ఎలా పెడితే బాగుంటుంది అనా? బాగుంటుందంటే ఇప్పుడు ఒకటి మా ఇల్లుని మీకు అద్దెకి ఇచ్చినాను, ఆ రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారంగా 5 సంవత్సరాలు ఉన్న తర్వాత దీంట్లో నాకు భాగం వస్తుంది అన్నట్టుగానే ఉంటది మేము చెప్పేది. ఇప్పుడు భూమి వేసిన తర్వాత భూమి కౌలుదారు చట్ట ప్రకారంగా నాకు హక్కులు ఏర్పడతాయి అనేటువంటిది. ఆ విషయంలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఇది భూములు ఉన్నటువంటి రైతాంగం అంతా దాన్ని సమర్థించినారు. ఎందుకంటే గత అనేక సంవత్సరాల నుంచి కౌలుకు చేస్తున్నటువంటి రైతులు, మళ్ళీ నేను ఆ కౌలుదారి చట్టము దాని గురించి నేను వెళ్ళడం లేదు, అయితే ఎవరి భూమి వాళ్ళు చేసుకున్నట్టుగానే ఆ రికార్డుల్లో చూపించడం జరిగింది. ఇప్పుడు వీళ్ళేమో వీళ్ళ మాట్లాడిందంటే నాకు అర్థమైంది ఏంటంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరు ఆ సేద్యం చేస్తే, ఎవరు ఆ భూమిని దున్నితే వాళ్ళ పేరు మీద వస్తుంది అనేటువంటిది వచ్చినప్పుడు మళ్ళీ కాంట్రవర్సీ స్టార్ట్ అయితే ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ, రెవెన్యూ అధికారులు ఇదంతా రకరకాల మ్యానిపులేషన్స్ జరిగేటువంటి అవకాశాలు మాత్రం ఉంటాయి. దానికి పరిష్కారం ఉందా లేదా మళ్ళీ ఈ చట్టం అయినా నిలబడే అవకాశం కనపట్టలేదు. చూద్దాము, అది ఒకసారి స్కీమ్ ఒకరికి ఆపరేట్ చేసి చూసిన తర్వాత మనకు బయటకు వస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది. చెప్పినప్పుడు ప్రభుత్వాలు చాలా చక్కగా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే కౌలు చేసిన వాళ్ళ పేరు ఖచ్చితంగా నమోదు చేస్తున్నారని చెప్పారు. చెప్పారు, కానీ మీకు ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు నన్ను అడిగితే, నన్ను మీరు డైరెక్ట్ గా అడిగారు రైతుగా నేను నా భూమి ఉన్న రైతుగా నేను వ్యతిరేకిస్తాను దాన్ని. ఓకే, నేను అవును వాళ్ళ పేరు రాయండి అనను. ఎందుకంటారంటే మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళు మీరు అద్దెకుండి 4 ఏళ్ళ తర్వాత ఇల్లులో నాకు భాగం వస్తుందండి అని అంటే నేను ఎందుకు ఒప్పుకుంటానండి? ఇది ఈ విషయంలో కేసీఆర్ కు మద్దతు లభించింది, మిగతా విషయాల్లో పక్కకు పెట్టండి. అవుట్ రైట్ గా కేసీఆర్ గారు ఆ కాలమును తీసేసినాడు. ఆ తీసేసే ధైర్యము బహుశా కేసీఆర్ కే ఉన్నది, ఇంకోరికి ఉన్నదని కూడా అనుకోను. అది నేను రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ విధానాలను వ్యతిరేకించే వ్యక్తిగా, రాజకీయ పార్టీగా నాకు ఉండేటువంటి వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. రైట్, విద్యాసాగర్ గారు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. విద్యాసాగర్ గారు నమస్తే అండి. అంటే ఇప్పుడు గత పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, దోచుకున్నారు, మీరు దోచుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటాము ఇవన్నీ అంటున్నారు. ధరణి పేరుతో చాలా దోచుకున్నారు అని పొంగులేటి గారు వ్యాఖ్యానించారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం హరీష్ రావు గారి సూచనలు సలహాలు తీసుకుంటున్నారు. ఎలా చూడాలండి? దోచుకున్న భూములను రిటర్న్ తీసుకోవడం అనేది సంతోషకరమైన విషయం. దోచుకోవటం అనేది జరిగితే తీసుకోవచ్చండి. కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 1971లో 6వ చట్టం తీసుకొచ్చిరండి. అది కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చి ఇప్పటికీ 53 సంవత్సరాలు అయింది. 53 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే టైంకి కూడా భూములు ఎవరి పేరు మీద ఉందనేది కూడా వాళ్ళకు క్లారిటీ లేదు. ఎట్లా అంటే తరతరాలుగా భూములు ఉన్నాయి. ఒక తండ్రికి 2 కొడుకులు, వాళ్ళకు మనవన్లు, ఇన్ని తరాలు మారినా కానీ భూమి ఒకళ్ళ పేరు మీద లేదు. ఓన్లీ కొన్నా అమ్మినా కానీ సాదా కాగితాలు. ఆడిద్దరు పెద్ద మనుషులు ఉంటారు, ఎకరానికి ఇంత అమౌంట్, ఇంత గొంతున్నాం అని కాగితం రాసుకుండు. ఆ కాగితాల మీదనే భూమి మారుతుంది తప్ప ఆ భూమి ఎవరిదనేది చట్ట ప్రకారం ఎక్కడ లేదు ఇంతకుముందు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దాని చర్చ చేసి 1920లో ధరని తీసుకొచ్చారు మేడం. తీసుకొచ్చినప్పుడు అందులో చాలా మార్పులు జరిగినాయి. ఇప్పటి వరకు ఎవరి పేరు మీద లేని భూమిని అందరికి రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు, సత్యంగా వెంకరెడ్డి చెప్పినట్టు కూడా అలా కొన్ని మంచి పాయింట్లు ఏంటంటే జస్ట్ 5 నిమిషాలలో మ్యూటేషన్ అయింది. అయినప్పుడు దానివల్ల ఇది భూమి అందులో కూడా ఆ భూమిని 3 విధాలుగా విభజించారు. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏ అంటే పార్ట్ ఏ ఎలాంటి ఇబ్బందులు, గొడవలు, అవకతవకలు లేకుండా ఉన్న భూమి పార్ట్ ఏ.
దాన్ని కంప్లీట్గా మ్యూటేషన్ చేసిర్రు, రిజిస్ట్రేషన్లు చేసిర్రు. అందులో పార్ట్ బి అయినప్పుడు కొన్ని గొడవలు జరుగుతాయి. అన్నదమ్ములు ఉంటారు, ఆ పాలోళ్ళు ఉంటారు, వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ఇది నాదని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన దాన్ని ఆ భూములను ఆపిరు. ఎందుకంటే అవునా కాదా ఎంక్వైరీ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తామనే పద్ధతిలో పార్ట్ బిను ఉంచారు. పార్ట్ సి వచ్చేసి ప్రభుత్వ భూములు అవి రిజిస్ట్రేషన్ చేయబడవు. ఇది 3 రకాలుగా జరిగింది. పార్ట్ ఏలో జరిగిన రిజిస్ట్రేషన్లు మొత్తం కంప్లీట్ అయినాయి. ఇంతవరకు పెద్దలు చెప్పినట్టు 13.5 లక్షల ఎకరాల భూమి అనేది రిజిస్ట్రేషన్ ఎందుకు కాలేదంటే దాంట్లో కంప్లైంట్లు ఇచ్చుకోరు, ఈ భూమి నాది. రిజిస్ట్రేషన్ అప్లై చేసుకున్నప్పుడు పక్క వాళ్ళు పాలోళ్ళు కావచ్చు, ఇంతకుముందు అమ్మినోళ్ళు కావచ్చు, కొంతమంది కంప్లైంట్ ఇవ్వటం వల్ల దాదాపు 11.5 లక్షల ఎకరాల భూమి అక్కడ పక్కన పెట్టడం జరిగింది. అంటే దాన్ని పరిశీలించాలి. ఆ పరిశీలన కూడా గ్రామ స్థాయిలో ఉండటం వల్ల గొడవలు కొట్లాటలు జరగటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు మార్చొద్దనే ఉద్దేశంతో దాన్ని పరిశీలించడానికి అధికారాలు జాయింట్ కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు జిల్లాలు పాత జిల్లాలు ఉన్నప్పుడు పెద్ద జిల్లాలు ఉన్నాయి. కానీ కొత్త జిల్లాలు ఏర్పడ్డాక జిల్లాలు కూడా 3 లేదా 4 నియోజకవర్గాల పరిధిలో ఉన్నది. కలెక్టర్ను కలవటం కూడా పెద్ద సమస్య కాదు. అయినా కానీ 1971 53 సంవత్సరాలల్లా ఎలాంటి ఈ రిజిస్ట్రేషన్లు జరగని భూములకు కూడా చాలా మంది రైతులు రిజిస్ట్రేషన్ కావడం వల్ల దానికి విలువ వచ్చింది. రైతులకు లోన్లు వచ్చినాయి. ఇంతకుముందు లోన్ కావాలంటే పట్టలేనప్పుడు లోన్లు ఇవ్వలేదు. ఈ పాలసీ తీసుకురావడం వల్ల టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది సక్సెస్ అయ్యింది. అందులో భాగంగా పెద్దలు చెప్పినట్టు ఇంతకుముందు కౌలుదారు కాలం అనేది ఇంతకు పెద్దలు చెప్పారు. ఇల్లు రెంట్కి ఇచ్చుకుంటే ఆయన రైతు అన్నట్టు. అందులోనే కౌలుదారు కాలం పెట్టినప్పుడు రైతు ఈ సంవత్సరం ఒకరికి ఇస్తారు కౌలు, మళ్ళీ సంవత్సరం ఎవరికి ఇస్తారో ఆ కౌలుదారు కాలము పేరు తీసేయాలంటే కష్టమవుతుంది. అంటే ఆ భూ యజమాని ఎవరి పేరు మీద అయితే ఉందో అతని ఇష్టం. వాళ్ళు అంతర్గతంగా చర్చించుకొని వాళ్ళు సరే ఏం రాసుకుంటారు, ఎంతకి ఇచ్చుకుంటారో కౌలు అనేది వాళ్ళ ఇష్టం. కౌలుదారు పేరు అనేది ఒక్కసారి ఎంటర్ అయ్యిందంటే అందులో కష్టాలనే ముందు జరగక తప్పవండి. కాబట్టి పెద్దలు కూడా అందరు గమనించాలి. ఈ స్వతంత్ర టీవీ ఛానల్ ప్రేక్షకులు కూడా గమనిస్తుర్రు. కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఈ ధరణి ప్రోగ్రామ్ అనేది చాలా బాగున్నది. కాంగ్రెస్ అనేది ఇంత 70లో తీసుకొచ్చిన చట్టం అమలు కాలేదు. ఇప్పుడు భూభారతి కొత్త చట్టం తీస్తుర్రు, మంచిదే. ఇప్పుడు సరే కొంతవరకు కేసీఆర్ గారు చేసిన చిన్న కొత్త ఏదో ఎన్నో ల్యాబ్స్ ఉంటే ఉండొచ్చు, దాన్ని కవర్ చేస్తే మంచిది. కానీ వీళ్ళు తెచ్చిన ఉద్దేశం మరి ఎందుకంటే చూసినాం, అభివృద్ధి అనేది పక్కా పెట్టి టీఎస్ను టీజీ అన్నాడు. ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిర్రు. అంటే పైసా ఖర్చు లేకుండా మొత్తం గొడవలు ఇట్లాంటివి సృష్టించే పనులే చేస్తున్నారు ఈ ప్రభుత్వం తప్ప ఆ ప్రజలకు అందుబాటులో కావాల్సిన పని అనేది జరుగుతలేదు. కాబట్టి ఈ చిన్న ఈ మార్పులు అనేది అదే ధరణి అని పేరుచ్చి కూడా మార్చితే మార్చుకోవచ్చు. ఏదైనా చిన్న లోపాలు ఉంటే దానికి ఇంత పెద్ద మొత్తంలో చేయవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అదొక సముద్రం. అంటే విద్యాసాగర్ గారు డెఫినెట్ గా కేసీఆర్ గవర్నమెంట్ ధరణి అనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం తెచ్చింది, దాన్ని కాదు అనట్లేదు. కానీ దానిలో కొన్ని లోటుపాట్లు లేకపోలేదు. ధరణి అనేది అప్పుడొక సంచలనాలు లేకపోతే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది అనడంలో కూడా మనకి ఆశ్చర్యం లేదు. అట్లా కాదండి, ఆశ్చర్యం అంటే ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చినప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 71లో 6 చట్టం వచ్చినాక 53 సంవత్సరాలలో వాళ్ళు చేసింది లేదండి. గ్రామాలలో ఎవరి పేరు మీద భూములు లేవు. అట్లాంటి పరిస్థితిలో ఈ 2020 అంటే దాదాపు ఒక 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఈ కాలం వల్లే అంటే మనకు దాదాపు 80% భూముల సమస్యలు లేవు. ఆ మిగిలిన అంటే అందే సత్యం గారు కూడా చెప్పారు ల్యాండ్ స్కాండల్స్ కూడా బాగా పెరిగిపోయినాయి అని. అవునండి, ధరణి మూలంగా రైతులు మనకి ఎగ్జాంపుల్ కూడా ఉందిగా మేడం. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అమయ్ కుమారు 8 ఎకర్స్ ల్యాండ్ ని కన్వర్షన్ చేసి వేరే వాళ్ళకి పట్టా చేసిండు. అవునండి, అటువంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అవును. అంటే యాక్చువల్లీ సత్యం గారు రెవెన్యూ వ్యవస్థలో రాజకీయ జోక్యం అనేది మనము అంటే అది ఓపెన్ సీక్రెట్.
అంటే ఈ అది- అందుకే ఓపెన్ సీక్రెట్ కాబట్టి రాజకీయాలు ఇన్వాల్వ్ అయితే ఆన్లైన్ లో అవుపడుతుంటే నాది పలానా వాళ్ళ చేసిరు అని వెంటనే అదే తెలిసిపోతుంది, అంటే కంప్లైంట్ వస్తుంది. ఈ చట్టంతో మనం పూర్తిగా అంటే మార్పులు తీసుకురావచ్చు అనుకోవచ్చా మరి రెవెన్యూ సిస్టమ్ లో ఏమైనా అంటే మార్పులు మేజర్ చేంజ్ మేడం. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అంటూ మెరిట్స్ డిమెరిట్స్ అమలు చేస్తుంటే తెలుస్తుంది. కానీ ఒక మంచి పని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసిందంటే ధరణి పోర్టల్ నిర్వహణ ఒక ప్రైవేట్ ఫర్మ్కి ఇచ్చారు కేసీఆర్ గవర్నమెంట్. ఇప్పుడు ఎన్ఐసికి ఇచ్చారు, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని గవర్నమెంట్ది. ఓకే పోర్టల్ ఇప్పుడు పోర్టల్ రన్ చేసేది గవర్నమెంట్, నాట్ బై ది ప్రైవేట్ ఫార్మ్. కాబట్టి ఇదొకటి ఫస్ట్ స్టెప్ మనకు నమ్మకం కలిగించే అంశం కాబట్టి ఇవ్వటం అనేది. కాబట్టి ఇప్పుడు మన విద్యాసాగర్ మిత్రుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా ధరణ తీసుకురావటం అనేది డేరింగ్ స్టెప్ అయినప్పటికీ ఒక్కటి కీలకమైనటువంటిది ప్రభుత్వ ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేసేందుకు ఉపయోగపడింది. ప్రభుత్వ ల్యాండ్స్ అన్ని కూడా ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ఓకే, క్యారీ ఆన్. అయితే సత్యం గారు మీ దగ్గరికే వస్తున్నాను. అంటే ప్రభుత్వ ఆస్తులు అంటే ఇప్పుడు బడాబాబులు దోచుకోకుండా అంటే ఇప్పటికైనా ఈ చట్టంలో ఈ చట్టం ద్వారా కుదురుతుంది అనుకోవచ్చా మనం? కుదురుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఏదో తెలిస్తే సబ్ రిజిస్టర్ కూడా రిజిస్టర్ చేయడు, లేదా ఎంఆర్ఓ కూడా రిజిస్టర్ చేయడు. దానికి ఒక నెంబర్ ఇచ్చి ఇది సికం ల్యాండ్, ఇది పోరంబోకుల భూమి, ఇది టెంపుల్ ల్యాండ్, ఇట్లా ఇది వక్ఫ్ ల్యాండ్. ఎంత దారుణం అంటే భువనగిరిలో 160 ఎకరాలు వక్ఫ్కు చెందినటువంటిది సుమారుగా. దాని ఓనర్ ఎవరో తెలియదు. చాలా భూములకు రంగారెడ్డి హైదరాబాద్ చుట్టూ వాటికి 100 ఏళ్ల కింద ముస్లిం యజమానులు ఉన్నటువంటి వాళ్ళకు వారసులు లేకపోతే ఎవరిది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఆ 120 ఎకరాలని మార్పేయడానికి విశ్వ ప్రయత్నం జరిగింది. జరిగితే ఆవిడ పమేల శతపథి కలెక్టర్ పమేల శతపథి నిరాకరించింది ఆ 160 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేయడానికి. 11th month కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పోయింది. అంటే నిరాకరిస్తే కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించారు. మరి ఎంత పెద్ద ఆస్తి ఉంది వెనకాల, ఎంత పెద్ద ఆస్తి ఉందో చూడండి. నిన్న ఇవాళ అండి మూసాపేటలో మైసమ్మ చెరువు దగ్గర కూడా మళ్ళీ అంటే చాలా అదే కబ్జా చేసి అంటే రెవెన్యూ అధికారులు గాని నీటిపారుదల అధికారులు గాని చోద్యం చూస్తున్నారు. ఇప్పుడు మనం ఒక్కొక్కటి కనుక ముచ్చట పెడితే సాయంత్రం 6 వరకు డిబేట్ జరపాలి. అదే సార్, అంటే ఇంత జరుగుతున్నా కూడా నిన్న మనకి కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఇచ్చారు ఇక నుంచి అలా చెయ్యొద్దంటే, మరి అది ఈ హ్యాపీగా దర్జాగా కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టేస్తూ ఉన్నారు. మరి చోద్యమే చూస్తున్నారు కదండి. మరి ఎక్కడ హైడ్రా, ఎక్కడ ఇది? మేడం మీరు హైడ్రా అనే పదం వాడారు కాబట్టి అవి మంచి చెడుల సంగతి తర్వాత కానీ ఒక డయాస్ దొరికింది కంప్లైంట్ కు. ఇప్పుడు ఇదివరకు ఆ బజార్ వాళ్ళందరూ ఇది ఆక్రమిస్తుండే, ఒక పెద్ద ఆయన పవర్ఫుల్ మ్యాన్ ఆక్రమిస్తుండంటే పోయి మున్సిపల్ ఆఫీస్ పోయి కంప్లైంట్ చేస్తే వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. తర్వాత రెవెన్యూ పోయి కంప్లైంట్ ఇస్తే రెవెన్యూ వాళ్ళది కూడా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు పట్టించుకోరు. గత 100 ఏళ్లుగా గత 50 ఏళ్లుగా ఈ నడిచింది. ఇప్పుడు హైడ్రా అనేది ఒక అడ్రస్ దొరికింది. కదా, ఇక మా బజార్ ఇది ఆక్రమిస్తారు అంటే వెంటనే హైదరాబాద్ పోతున్నారు. మొన్న ఒక పార్క్ ని నడి బజార్ల పార్క్ ని ఆక్రమిస్తే కూల్చేశారు, చెరువుని ఆక్రమిస్తే కూల్చేస్తున్నారు. ఒక డయాస్ అయితే దొరికింది. అది పూర్తిగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు కాంపెన్సేషన్ అదంతా హైడ్రా చర్చ వేరే, అది పక్కకు పెడదాం. కానీ ఒక డయాస్ అయితే దొరికింది కంప్లైంట్ చేయడానికి ప్రజలకు. రైట్ వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. అంటే ఇప్పటికైనా రెవెన్యూ ఆఫీసులో అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు పేదల భూములు బడాబాబులు కబ్జాలు చేసే అవకాశానికి ఇంకా గండి పడింది అనుకోవచ్చా? మీరన్నట్టు చట్టం అమలు అవుతూ ఉంటే కొత్తగా ఏంటి లోటుపాట్లు తెలుస్తాయి అని అనుకోవచ్చా? ఒక్కటే మేడం, ఇప్పుడు ధరణిలో ఉన్నటువంటి దాచిపెట్టబడిన నగ్న సత్యాలు ఏంటంటే హైదరాబాద్ చుట్టూ కాందీశీకులు పాకిస్తాన్కు అప్పుడు రజాకార్ మూమెంట్ తర్వాత 1947-48లో జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ఆంధ్ర తెలంగాణ వేరువేరుగా ఉన్నప్పుడు చాలా మంది పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూస్తాం. వాళ్ళ భూములన్నీ జాగీర్దారీ జమీందారీ వాళ్ళ భూములన్నీ హైదరాబాద్ చుట్టూ చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా వాటికి ఒక అడ్రస్ లేదు, ఏమీ లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వంలో కూడా అంతకుముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఉర్దూలో ఉండేటువంటి అవన్నీ కూడా ఎవరికి అర్థం కానిటువంటి పద్ధతితో కూడా ఆక్రమించుకున్న సందర్భాలు ఉన్నవి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల ధరణిలో ఈ భూములకు కానీ ఇతర భూములకు కానీ లెక్కలేని భూములకు కానీ వాటికి అన్నిటిని కూడా వేరే వాళ్ళ పేరు మీదకి మార్చినారు అనేటువంటిది ఒక
చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. వాస్తవాల గురించి నాకు తెలియదు కానీ పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది, ఇప్పుడు ఈ మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు. బహుశా మరి అటువంటిది మొన్నటి వరకు కూడా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ధరలో చాలా లోపాలు ఉన్నాయి, భూ కబ్జాలు ఉన్నాయి, భూ మార్పిడులు ఉన్నాయని చెప్పాడు. కనీసం ఇవాళ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కనీసం వాటి గురించి కొంత ఎందుకంటే ధరణిలో శ్రీ అనే పేరు మీదకి చాలా 100 ఎకరాలు 1,00,000 ఎకరాలు అది మార్చినారు అనేటువంటిది, అది అకౌంట్ ఓపెన్ కాదని చెప్పి, అది ఎవరికి ఒకరిద్దరికి మాత్రమే తెలుసు అని చెప్పి ఇట్లా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. వాటికి పరిష్కార మార్గం దొరికిందా? ఇప్పుడు వాటిల్లో ఉండేటువంటి అవకతవకలను గుర్తించే పరిస్థితులు ప్రభుత్వం ఉందా అనేటువంటిది కూడా ఇలా చర్చనీయాంశమైనటువంటి అంశం మనం చూడాలా, ఏం జరగబోతుంది అనేటువంటిది. అంటే ఎందుకంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఈ భూమాత చట్టం కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందా? అయితే ఎటువంటి దుర్వినియోగం అవుద్ది? ఒక్కటి మేడం, భూమి అనేది ప్రపంచంలో అతి విలువైనటువంటి వస్తువు. మీరు పారిశ్రామిక అభివృద్ధి కానీ, వ్యవసాయ అభివృద్ధి కానీ, ఖనిజాలు కానీ, లోహ పదార్థాలు కానీ, లేకపోతే ఆయిల్ కానీ, లేకపోతే రాయి కానీ, మట్టి కానీ, ఏది కానీ భూమి కేంద్రంగానే, అది ప్రకృతి సిద్ధమైనటువంటి స్వభావం భూమికే ఉంది, ఇంకా దేనికి లేదు. భూమి చుట్టూ రాజకీయాలు ఉంటాయి. భూమి లేకుంటే ఏది జరగదు. మీరు ఏ బంగారం కూడా లభించిన భూమిలో లభించాల్సిందే. చివరికి మనిషి కూడా భూమిలో కలిసిపోవాల్సినటువంటిది. నీళ్లు, ఇనుము, ప్రతి ఒక్కటి, చెట్లు, పంటలు. కాబట్టి భూమికి ఉండే ప్రాధాన్యత అటువంటిది. ఆ భూమి చుట్టూ రాజకీయాలు ఉన్నాయి, జీవితాలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, హత్యలు ఉన్నాయి, రకరకాల దోపిడీలు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు చాలా మంది మన వాస్తవాలు మాట్లాడుకున్నట్టయితే చాలా మంది రాజకీయ నాయకులు ఈ కోణంలో నుంచి మనం ముందుకు వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఎవరన్నా చూడండి, రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ప్రతి పార్టీలో, ఏ పార్టీ, నేను భారతీయ జనతా పార్టీ అనట్లేదు, ప్రతి పార్టీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ భూముల కేంద్రంగా విపరీతంగా కోట్లాది రూపాయలు ఆర్జించి ఎవరు ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్, ఇంకేం లేదు. వాళ్ళే ఇవాళ చట్టసభల్లోకి వచ్చినారు, వాళ్ళే పోటీలు చేస్తున్నారు, వాళ్ళే 100 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు. కాబట్టి భూమి కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి, జీవితాలు జరుగుతున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి మనం అంతా రోజు చూస్తున్నటువంటిదే. కాబట్టి ఇప్పుడు దీనికి అన్నిటికీ పరిష్కార మార్గము చూస్తే తెలుస్తుంది. వీళ్ళు వాళ్ళు ఏదో చేసినారు, దానికి కాదని మనం ఏదో కొత్తగా పెట్టాలా, వాళ్ళు ధరణి అన్నారు, మనం భూమాత అంటున్నామని రకరకాల పేర్లు మనం చూస్తున్నాం కదా. తెలంగాణ తల్లి, రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి. వాళ్ళ యొక్క ఉనికిని నేను వాళ్ళని సమర్థించడం లేదు, వీళ్ళని వ్యతిరేకించడం లేదు, కానీ ఒక నిస్వార్థమైనటువంటి సౌద్భావంతో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని మనం ఆహ్వానించవలసిందే. మనం ఒక్కటే ఏంటంటే సామాన్యుడికి ఉండే 2 ఎకరాలు 3 ఎకరాలకు సంబంధించిన సమస్యలు లేకుండా ఇప్పటి వరకు, ఎందుకంటే వీళ్ళు ఓపెన్ చేసినారు, అక్కడెక్కడ మన ప్రజా దర్బార్లో ఓపెన్ చేసినారు, లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ముఖ్యంగా ఎక్కువగా వచ్చినాయి భూములకు సంబంధించినటువంటిది. వాటికి అన్నిటికీ రిప్లైస్ ఇచ్చినారు. ఏదో 20% పరిష్కరించినారు, 80%కి ఇది ఫీజిబుల్ కాదు, వీలు కాదు అని చెప్పి లెటర్ రాసిన సందర్భాలే ఉన్నాయి, రైతులు మనతో చెప్తున్నటువంటి అంశము. కాబట్టి ఈ సర్టిఫికెట్ భూములు వీటన్నిటిని ప్రభుత్వం లాగేసుకుంటుంది చాలా ప్రాంతాల లోపల. కాబట్టి వాటికి సంబంధించినటువంటిది ఏంటి, వాళ్ళకి భద్రత ఏంది, రక్షణ ఏంది, ఇవన్నీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భూముల విలువలు పెంచబోతున్నారు. వచ్చే జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ విలువలు పెరుగుతాయి అనేటువంటిది మరి అఫీషియల్ గానే చెప్తున్నటువంటి సందర్భము. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఒక పరిష్కారాన్ని ఇప్పుడు ఆయన ఒక ప్రయత్నం చేసి వెళ్ళిపోయినాడు. ఆ దాంట్లో అనేక లోపాలు ఉన్నాయని మనం చెప్పాము. ఆ లోపాలను సరిదిద్దే మీరన్నట్టుగా ఆ లోపాలకు శాశ్వత పరిష్కారం దొరికినట్టయితే రైతుకు తన ల్యాండ్ ఎక్కడుంది అనేటువంటిది ఒక సిస్టంలో, సెల్ ఫోన్ లో చూసుకునేటువంటి స్వేచ్ఛ లభించి స్పష్టత ఉన్నట్టయితే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు ఇది ఎలా అనిపిస్తోంది అంటే, ఇది చట్టం మళ్ళీ కార్యరూపం దాల్చేలోపు కొత్త వివాదాలు, కొత్త చర్చలు కాదు. ఇప్పుడు ప్రతి రైతుకు మళ్ళీ ఒక నెంబర్ ఇస్తామంటున్నారు, పాస్బుక్ ఇచ్చిన నెంబర్ ఇస్తామంటున్నారు. ఆ నెంబర్ కోసం ఆఫీసర్ చుట్టూ తిరిగి అదేందో రకరకాలుగా సమస్యలతో మళ్ళీ అక్కడ కరప్షన్ కథ. అప్పుడు ఎట్లాగే జరిగింది, వీళ్ళు చేసినప్పుడు అందరు రైతులందరినీ గ్రామ సభలు పెట్టి మీరు నిర్ణయించండి అంటే అవి పరిష్కార మార్గాలు. ఆ రైతుకు పాపం విద్యా పరిజ్ఞానం లేనటువంటి, చైతన్యం లేనటువంటి రైతుకు అనేక సమస్యలు వస్తాయి. దీంట్లో కూడా చూద్దాం, మరి ప్రభుత్వం పరిష్కరించే పరిష్కరిస్తే సంతోషిద్దాం. లేనట్టయితే మళ్ళీ వాళ్ళేది కాదని వీళ్ళేదో చేసినట్టుగానే చివరికి మేమేదో చేసామని చెప్పుకోవడానికి పనికి వచ్చేటువంటి పద్ధతులు ఉంటుందా అనేటువంటిది మన భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్. విద్యాసాగర్ గారు, అంటే ధరణి, మీరు తెచ్చిన ధరణిలో వీళ్ళు ఎటువంటి మార్పులు, అంటే ఎన్ని మార్పులు చేశారు? ధరణి మూలంగా నిజంగానే ప్రజలు ఇబ్బంది పడ్డారా అండి? ధరణి మూలంగా ప్రజలు ఇబ్బంది పడ్డారా అంటే కొంతవరకు 10-12% కంప్లైంట్, ఈ భూమి నాదని గొడవలతోటి పడ్డవారు ఇబ్బంది పడ్డవారు. కానీ ఒరిజినల్ గా ఎవరి భూమి అయితే ఉన్నదో వాళ్ళు 90% భూములు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. ఉన్న ఈ 10% భూముల గురించి నాది కాదనే గొడవలతోటి అక్కడ రిజిస్ట్రేషన్ అనేది జరగలేదు. జరిగిన మాట కొంత
5 నిమిషాలనే మ్యూటేషన్ జరిగిపోయింది, అంత హ్యాపీగానే ఉంది. ఈ 10% జనాభా నాది నాదని గొడవలు పడే కాడ కొంచెం ప్రాబ్లం వచ్చింది. కానీ ఇప్పుడు మనోళ్ళు చెప్పినట్టు ఈ ఆధార్ నెంబర్ ఎట్లా ఉందో మనకు ప్రతి ఒక్కరికి భూధార్ నెంబర్ ఇస్తారట వాళ్ళు. సరే ఇచ్చేది వాళ్ళ ధరనిలో కూడా ఇవ్వచ్చు. సరే భూభారతి అని కొత్తగా పెడుతురు. సరే దాని విధి విధానాలు ఏందనేది పెడితే తెలుస్తుంది, ఆ లోపాలు ఏందనేది. ఫస్ట్ ఇప్పుడు 1971లో వచ్చిన ఈ చట్టం 53 సంవత్సరాలు కాంగ్రెస్ ఎక్కువ బాగా ఉన్నది, టీడీపీ మధ్యలో ఉండొచ్చు. సరే టీడీపీలో కూడా ఒక విషయం చెప్పాలి, టీడీపీ ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు మన నిజాం పరిపాలించిన మన తెలంగాణలో 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఒక కొత్త చట్టాలు తీసుకొచ్చిరండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు కొంత, ఈ టీడీపీ వాళ్ళు కొంత. ఇదో మన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉన్న భూములు మొత్తం అవి నిజాముల భూములు. ఆయన వీళ్ళలో క్లియర్ గా రాసింది, ఈ భూమి గవర్నమెంట్ది, ఏమైనా ఎడ్యుకేషన్ కు సంబంధించి ఉపయోగించాలి తప్ప వేరే విధంగా ఉపయోగించొద్దని క్లియర్ గా ఉన్నదని. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కొత్త జీవోలు తీసుకొచ్చి ఇప్పుడు జూబ్లీస్, బంజారా హిల్స్ అనేది మొత్తం గవర్నమెంట్ భూమి. దాన్ని ఈ రోజు పెద్దోళ్ళు, సరే ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, వేరే స్టేట్ వాళ్ళు కావచ్చు, రకరకాలుగా 100 ఎకరాల భూములు అదే చట్టం చెప్తుంది ఒక మనిషికి 52 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అనేదే. సరే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చట్టం చేసిర్రు, అది తుంగలో దొక్కి ఈ రోజు 100 ఎకరాలు ఈ జూబ్లీస్, బంజారా హిల్స్ అనేది మొత్తం గవర్నమెంట్ భూమి. అది ఈ రోజు చూడడానికి ఏమీ లేదు. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు, సినిమా వాళ్ళు, బిజినెస్ అట్లా జరిగిపోయింది మేడం. కానీ దాన్ని ధైర్యం చేసి కేసీఆర్ గారు సరే ఒక అడుగు ముందుకేసి చెడ్డ పేరు వస్తుందా అని ధైర్యం చేసి అయినా కానీ ఒక ధరని తీసుకొచ్చిండు. దాన్ని వీళ్ళు భూభారతి అంటుర్రు. సరే కాంగ్రెస్ అనేదే లోపం, పని చేయడం చేత కాకుండా 6 గ్యారంటీలు అనేది చేయడం విఫలమయ్యారు. ముఖ్యంగా 6 గ్యారంటీలలో బస్ ఫ్రీ ఒకటి ఇచ్చిర్రు. సరే ఆర్టీసీకి అమౌంట్ ఇస్తున్నా లేదో మనకు తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఉద్యమకారులకు 250 గదాలు ఇస్తా అని 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ, దాని మాట లేదు. ఒక 9 మందికి ఉన్నోళ్ళకే 300 గదాలు అన్నారు, ₹1,00,00,000 అన్నారు. సరే వాళ్ళకి ఇచ్చింది మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ నువ్వు ఉద్యమకారులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసిర్రు, కొంత జైల్లోకి పోయిర్రు, పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ కొరకు పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. దాన్ని ముచ్చటలేదు ఇంతవరకు. మరి ప్రభుత్వం ఈ భూభారతి అనేది తీసుకొచ్చి ఏం చేస్తారనేది మంచి చేస్తే అంత మంచిదే అండి. ఉద్యోగం పెద్దలు చెప్పినట్టు ఇంతకుముందు గవర్నమెంట్ పేదలకు ఇచ్చిన భూములకు పట్టాలు లేవు. సరే కొంతవరకు కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చారు, కొంత గొడవలతో జరగలేదు. ప్రభుత్వ భూములు కొన్ని తీసుకుంది, కాంగ్రెస్ లో తీసుకుంది, టీఆర్ఎస్ ఆఫీస్ లో తీసుకుంది, దాని కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ ఈసారి ఈ కొత్త చట్టంలో అయినా ఒక సామాన్యునికి, పేదోనికి మంచి జరగాలి. తెలంగాణలో భారతదేశంలో ఎక్కడ లేని భూముల రేట్లు ఇవాళ ఉన్నదాన్ని ఈ రేవంత్ చేసే పనులకు భూముల రేట్లు తగ్గిపోయి తెలంగాణకు రావాలంటే భయపడుతున్నారు. ఓకే హైడ్రా చేసిర్రు, హైడ్రా చేస్తే తప్పు లేదు, చేయొచ్చు. కానీ ఎంతవరకు ఉన్నది, ఏం చేయాలనేది దానికి ఒక క్లారిటీ ఉండాలి. పోతున్నావు, మాట్లాడుతున్నావు, ఏదో చేస్తారు, భయపెడుతున్నావు, జరిగే పని జరిగిపోతుంది అంతా. కానీ అది వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే విద్యాసాగర్ గారు, భూమాత చట్టంలో ఎటువంటి అంశాలకు మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అగెనిస్ట్ గా ఉన్నారండి? అంటే ఇప్పుడు పొంగులేటి ప్రవేశపెట్టినా కూడా బీఆర్ఎస్ వాళ్ళందరూ అపోజ్ చేశారు కదా, ఎటువంటి అంశాలు మీకు నచ్చలేదు? ముఖ్యంగా మేడం వాళ్ళు కౌలు రైతుల గురించి చెప్తున్నారు మేడం. కౌలు రైతులు అనేది ఒకసారి అఫీషియల్ గా వాళ్ళ పేరు ఎంటర్ అయితే మాత్రం ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తాయి మేడం. ఎందుకంటే కౌలు రైతులు కాలం పెట్టలేదా అండి? కౌలు రైతుల కాలం కేసీఆర్ గారు తీసేసిర్రు లేదు. ఓకే. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కౌలు రైతులు అనేది అంటే మేడం ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా ఈ దేశంలో కౌలుదారి చట్టం ఉంది. ఇంకా సత్యం గారికి దాని మీద కొంత ఎక్కువ ఐడియా ఉండేది నాకంటే కూడా. ఈ కౌలుదారి చట్ట ప్రకారం ఏంటంటే, నా 2 ఎకరాల పొలాన్ని మీకు నేను కౌలుకి ఇచ్చినట్టయితే అక్కడ ఉండేటువంటి రెవెన్యూ అధికారి, పటేల్ పట్టువారి కానివ్వండి, విఆర్ఏ కానివ్వండి, దాంట్లో రికార్డు చేస్తాడు కాలము. అంటే ఏమిటి, అనుభవ ఎవరు కాస్త చేస్తున్నారు, ఎవరు దీన్ని సేద్యం చేస్తారు అనేది అక్కడ మీ పేరు వస్తుంది. అట్లా చట్టంలో నేను చూసిన చాలా సందర్భాల లోపల మా బంధువులు అట్లా ఒక 5-6 సంవత్సరాలు కానీ అట్లా ఎంటర్ అయినట్టయితే ఆ భూమి మీద అతనికి హక్కు ఏర్పడుతుంది. హక్కు ఏర్పడి ఆ భూములు దారాదత్తం అయిపోయి బదిలీ అయినటువంటి సందర్భాలు గత 30-40 సంవత్సరాలుగా అనేక ఉన్నమాట వాస్తవం. ఇది ఏంటంటే, సరే ఆయనకుంటే సహజ సిద్ధమైన సమస్యల గురించి కేసీఆర్ కొంత తెలుసు కాబట్టి ఆయన ఆ కాలంలో తీసేసినాడు. ఇది కౌలుదారి చట్టానికి వ్యతిరేకమా కాదా అనేది నన్ను అడిగితే నా ప్రస్తుతం నా దగ్గర జవాబు లేదు.
ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని మేము ఇంక్లూడ్ చేసినాము వచ్చేటట్టు చేస్తున్నాం అంటే రేపు నా ల్యాండ్ ఇచ్చేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు తెలియకుండానే రాస్తారు, ఇతను ఫలానా వాడు దున్నుతున్నాడు ఈ పొలాన్ని అని రాస్తాడు. దాన్ని నా ఆప్షన్ ఏం లేదు, నన్ను అట్లనే జరిగినాయి, ఇంతకాలం జరిగింది తెలంగాణ ప్రాంతం లోపల. కాబట్టి అది ప్రమాదం అనేటువంటిది చెప్తున్నట్టు ఎలక్షన్. ఓకే రైట్. విద్యాసాగర్ గారు ఇప్పుడు మేడం చెప్పండి సార్. కౌలుదారి చట్టాలు చాలా మార్పులకు లోనైనాయి. 1792లో కారణవాలిస్ చట్టం తెస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ల్యాండ్ రైట్స్ యాక్ట్స్ మారుతూనే ఉన్నాయి. దరిదాపు 236 సంవత్సరాల నుంచి మారుతున్నాయి. అయితే కౌలుదారుల విషయంలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఆపరేషన్ బార్గా అని ఒక పథకం తెచ్చింది. బార్గాదార్స్ అంటే కౌలుదారు. ఆపరేషన్ బార్గా తీసుకొచ్చి దాంట్లో వాళ్ళకి ఏమిటంటే అమ్మితే ఫస్ట్ ప్రిఫరెన్స్ కౌలుదారికి ఇవ్వాలి, రైతు అమ్మితే. తర్వాత కౌలుదారికి ఇచ్చేటప్పుడు కారణం చెప్పాలి, కౌలుదారిని మారిస్తే. కౌలుకి ఎల్లయ్యకు కౌలు ఇచ్చాడు, మళ్ళీ పుల్లయ్యకి ఏదలుచుకుంటే కారణం చెప్పాలి. ఇటువంటి అన్ని కూడా రైతు మీద ప్రెజర్స్ ఉన్నాయి. ఇప్పుడు అట్లనే మనం కౌలుదారుల కాలంలో కౌలుదారు రాస్తే ప్రభుత్వం ఏం చెప్పుద్ది అంటే కౌలుదారులకు మేము కూడా రైతు భరోసాని కౌలుదారులకు ఏదలుచుకున్నాం, అందుకని కౌలుదారులు తెచ్చారని ప్రభుత్వం చెప్పుద్ది. కానీ కింద లిటిగేషన్స్ ఏమిటి, అనేక స్థానిక రాజకీయాలు, ఎక్కడ ప్రపంచంలో లేని రాజకీయాలు, గ్రామ స్థాయిలో రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కౌలుదారు తను కౌలు 12 ఎకరాకు 12 బస్తాలు ఇస్తారని వాళ్ళ అగ్రిమెంట్ ఉంటది. పండలేదయా 8 ఇస్తా అంటాడు, కాదు పండినే ఇవ్వాలంటాడు, కాంట్రవర్సీ వస్తుంది. నేను ఇంకొకళ్ళకి ఇస్తా అంటాడు. ఈ కౌలుదారు నేను పక్కకు పోను, నా ఎట తీసేస్తావు అంటాడు. తలలో బాగా కొట్టుకోవటమేగా. అంతే. కాబట్టి ఇవాళ కౌలుదారులని ఇక్కడ పట్టాదారు పాస్ పుస్తకంలో కౌలుదారులు ఎంటర్ చేయటం అనేది అనేకమైనటువంటి ఘర్షణలకు దారితీస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కౌలుదారుకు రైతుకు మంచి బంధువులు ఉన్నట్టు ఉన్నారు. ఇవాళ ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు. పండలేదా అంటే మనిషిది 2 బస్తాలు తగ్గించుకొని అంటారు, లేదా పండిన అంటే నీ ఇష్టం రా ఇంకో బస్తా ఎక్కువ మంచిగా పండి అంటే అట్లా ఒక బంధువులు లాంటి రిలేషన్స్ ఉన్నాయి ఇప్పుడు రైతులకు కౌలుదారులకు. రేపు పాస్ పుస్తకంలో ఎంట్రీ అయితే ఇక దాని ఆధారంగా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. కౌలుదారు ఓ పార్టీ ఉంటాడు, రైతు ఓ పార్టీ ఉంటాడు. కౌలుదారిని నువ్వు ఇంకోళ్ళు రానే బాగురా బీడు పెట్టి అంటాడు. ఎడుకోవాలి రైతు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వాలి, నా భూమి సాగు చేయట్లేదని. కాబట్టి అందుకని ప్రభుత్వం కౌలుదారు సేద్యం చేసినప్పుడు ఇళ్ళ వీడియోలు తీస్తారు, ఆ భూమి మీద నాకు హక్కు ఉన్నది, ఇంతకు ముందు అంటే అది లేదు కానీ. కాబట్టి ఇవన్నీ కూడా ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కౌలుదారుని కాలం చేరిస్తే కౌలుదారు పేరు రాస్తే మాత్రం మరి తర్వాత ఇంకోటి కారుకు ఖరీఫ్ లో ఒకళ్ళకి ఇస్తారు, రబీలో ఒకళ్ళకి ఇస్తారు. ఇప్పుడు కౌలుదారులు ఆడ పేరు రాస్తే ఈ మార్చిన ఆయన ఎప్పుడో 7-8 ఏళ్ల తర్వాత రెవెన్యూలో మారు, ఆ లోపు 6 నెలల వీళ్ళు మారు. పాస్ పుస్తకం కావాలంటే ఇప్పుడు మద్రాసు పోయి రావాలి, ఇక్కడ ప్రింట్ కావట్లేదు. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మరి ధరణి కమిటీ సభ్యులు కర్ణాటకకి వెళ్ళి స్టడీ చేసి టోటల్గా అన్నీ తెలుసుకొని ఇప్పుడు ధరణి చట్టం ప్లేస్లో భూమాత చట్టం తెచ్చాము అంటున్నా, అంటే ఈ లోటుపాట్లు అన్నీ అంటే ఇదేనా స్టడీ చేయటం అండి? అంటే మళ్ళీ 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 ఇవేనా మార్పులు? అంటే ఒకటే మేడం, ఇప్పుడు దీంట్లో ప్రొఫెసర్ ల్యాండ్ సునీల్ ఆయన పేరు నాకు దగ్గర మిత్రుడు. ఇప్పుడు ఆయన రైతు కమిషన్ లో ఒక సభ్యుడు. యూనివర్సిటీ సత్యం గారు మన లా యూనివర్సిటీ నల్సార్ యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్. ఆయనతో చాలా ప్రోగ్రాములు చేసింది నేను. ఇది ధరణి మీద అనేక గ్రామాల లోపల మేము తిరిగినాం, తెలంగాణ సోషల్ మీడియా తరఫున తిరిగినటువంటి సందర్భం లోపల నేను ఈ మధ్యన ఫోన్ చేసి, సునీల్ గారు ఇట్లా మా దగ్గర బంధువుకు డిజిటల్ సిగ్నేచర్ లేదని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు, ఇది ఏంటి అంటే ఆయన నన్ను ఏమడిగాడు ఫోన్లో అంటే, వెంకటరెడ్డి గారు ఏ టైప్ డిజిటల్ సిగ్నేచర్ అన్నాడు. అంటే అదేంటి అంటే ఒక 15 రకాలు ఉంటుంది డిజిటల్ సిగ్నేచర్స్ అన్నాడు. నా కొద్దిగా 15 రకాల దాంట్లో మీది ఏది అంటాడు, నాకేం తెలుస్తుంది అంటే అంత పకడ్బందీగా ఏదో జరిగినటువంటి పొరపాట్లు గత ప్రభుత్వంలో వాటిని వినేవా నాయకుడు లేడు, కలెక్టర్ లేడు. ఇప్పుడు కలెక్టర్లు అమ్మాయి కుమార్ గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చినాడు, మీరు రోజు పేపర్లో ఈ మధ్యన చూసుంటారు. పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల భూములకు సంబంధించినటువంటి పెద్ద స్కామ్ జరిగింది, ఇంత ధర ఉన్న తర్వాత జరిగింది. అక్కడ మా మహేశ్వరం దగ్గర నాగారంలోను, మా ఊర్లో తిమ్మాపూర్లో ఒక 30-40 ఎకరాలు, ఇవన్నీ కూడా అన్ని కూడా మార్పిడి జరిగినాయి. మరి ధరణ ఉంది, పక్కా ఉంది, అన్ని జరగాలి, ఏం లేదు, రక్షణ ఉంది అని చెప్పినారు. కానీ జరుగుతున్నాయి వాటి మీద కోట్ల విలువలు, ఒక్కొక్క ఎకరా 10-15 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములన్నీ మార్చినారు. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. నేను ఇప్పటివరకు వెతికిన రేవంత్ రెడ్డి గారు
మా ఊరు భూముల గురించి మాట్లాడినారు. అక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు లేకపోతే మా కిషన్ రెడ్డి గారు ఆ ఊరే కాబట్టి కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని అడిగినటువంటి పరిస్థితి లోపల ఇవాళ కొన్నిటి మీద ఎంక్వైరీ అయితేలేదు, కొన్ని మీద ఎంక్వైరీ అయితే లేదు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా మీరు ఒక ప్రశ్న అడిగారు, ఈ ప్రభుత్వంలో అంతే జరుగుతుందంటే ఏం జరగబోతుందో తెలియదు. భూముల కేంద్రంగా రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వీటిని వాడుకొని అక్రమంగా సంపాదించేటువంటి అలవాటు ఉన్నంత కాలం ఆ ప్రభుత్వాలు మారితే కాదు, అది ప్రభుత్వం నడిపించేటువంటి ప్రభుత్వంలో ఒక నీతి నియమాలు రావాలా, ఒక సౌదర్యంతో. అంటే వెంకటరెడ్డి గారు, ఇది కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది, ఈ భూమా చట్టం వాళ్ళకి అనుకూలంగా చేసుకున్నారేమో అన్న విమర్శలు కూడా మనం ఎక్కువ వింటున్నాం. వస్తాయి. నేను అందుకే కదా ఇప్పుడు మనం చూసి చెప్పాలి. కొన్ని ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలే మాట్లాడలేకపోతారు. హరీష్ రావు గారు ఏమన్నారు, మీరు ఇప్పుడే ఇచ్చి నన్ను మాట్లాడబట్టి నేను మాట్లాడలేను, రేపు పొద్దున మాట్లాడతాంటే స్పీకర్ గారు కూడా ఏమన్నాడు, మంచిదండి రేపు అందరూ ప్రిపేర్ అయ్యండి అని అన్నాడు. మనకు కూడా ఇంకా అర్థం కాలే. ప్రాక్టికల్ రేపు ఏం మాట్లాడతారు, ఒక విషయాలు బయటకు వస్తే రేపు అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏం కనపడుతుంది అనేటువంటిది కూడా మనం ఇప్పుడు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటి దాని కింద కూడా మనం చూడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదో ప్రభుత్వం మారిన చేత వీళ్ళంతా ఏదో భూముల కేంద్రంగా వీళ్ళలో అందరూ వాళ్ళలో రియల్ ఎస్టేట్ వాళ్ళే ఉన్నారు, వీళ్ళలో దాంట్లో రియల్ ఎస్టేట్ వాళ్ళే ఉన్నారు. దాంట్లో ఏం సందేహం లేదండి. నిస్సందేహంగా ఈ నిర్మోహమాటంగా నేను భారతీయ జనతా పార్టీ అనే దాన్ని పక్కకు పెట్టి మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, ఒక మామూలు వ్యక్తిగా మాట్లాడుతున్నట్టు ఏంటంటే దీంట్లో అనేక లోపాలు ఉంటాయి. ఆ లోపాల ఆసరాగా ప్రభుత్వాలు, మంత్రులు, వెంకటరెడ్డి గారు ఇప్పుడు ధరణిలో లోపాలున్నాయి, భూమాత చట్టంలో లోపాలున్నాయి, అంత మాత్రం దానికి ధరణినే ఉండి కొంచెం కరెక్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ కొత్త చట్టాలు చేయడం, మళ్ళీ సభలో ప్రవేశపెట్టడం అంటే ఇంత టైము, ఇంత రెవెన్యూ, ఇవన్నీ గత 2 సంవత్సరాల ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఘాటైన మాట ఏంటంటే, మేము ధరణిని ఎంబడే రద్దు చేసి ఏ సముద్రం దగ్గర ఉంటే అది హిందూ మహాసముద్రమా అరేబియా సముద్రమా దాంట్లో పడేస్తాము అని అన్నాడు. మరి ఇంత అది పడేయలేదు. మీరు అన్నట్టుగా ఏంటంటే దాంట్లో సవరణలు చేస్తే ఒకే ఒక విషయము ఏది మ్యూటేషన్ ఎంబడి అయిపోతుందని మెచ్చుకున్నాడు. ఎవరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్పీచ్ చూసినాను ఇవాళ అసెంబ్లీలో. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు భూమి కేంద్రంగానే పనిచేస్తాయి మేడం. అది నేను మంచిది, పేద రైతుకు అన్ని అనుకూలమైనటువంటి మార్పులు జరిగి ఇబ్బందులు లేకుండా పట్టా పుస్తకాలు వచ్చి ఆ నెంబర్ వచ్చి చేస్తే మంచిదే, కానీ అవినీతి మాత్రం తప్పకుండా ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉన్నది. ఇంకా ఇప్పుడు వాళ్ళేదో చెప్తున్నారు. వ్యక్తిగతంగా నేను ఎందుకంటే మీరు గ్రామంలో రైతులను అడగండి, మార్నింగ్ ఒక రైతు మా కడతాలకు సంబంధించిన ఒక రైతును అడిగితే మళ్ళీ ఈ విఆర్ఓలు వస్తే మాత్రం నాశనం సారిగా వాళ్ళు చేసినవే అన్ని దందాలు ఉన్నాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పొలిటికల్ గా ఇక్కడ లచ్చిరెడ్డి గారు ఉన్నారు, లచ్చిరెడ్డి గారు గత ప్రభుత్వంలో కొంత వ్యతిరేకంగా ఉన్నాడు అనేటువంటి దాని కింద ఆయన డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయన ఒక సంఘం పెట్టుకున్నాడు. ఆయన చేస్తున్నటువంటి ఒత్తిడి వల్లనే వాళ్ళు ఏం జరుగుతుంది, మళ్ళీ విఆర్ఓలు వస్తారు. విఆర్ఓలు వస్తే వీళ్ళందరికీ రాజకీయాలు, విఆర్ఓలు ఎందుకు అడుగుతారంటే రైతులు మాత్రం విఆర్ఓలు ఉండాలా మాకు సర్వీస్ చేయడానికి అయితే అనుకోవడం లేదు. నేనేమందుకు మాట అంటున్నా అంటే, స్ట్రీమ్ లైన్ చేసి ఆన్లైన్ చేసిన తర్వాత ఏ విఆర్ఓలతో ఏ ఎంఆర్ఓతో కూడా సంబంధం లేదండి. అవసరం ఏముందండి, నా 10 ఎకరాల లైన్లో నాకు ఆఫీస్కి పోవాల్సిన అవసరం ఉందండి, ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాల్సిన అవసరం ఉంది, నాకు రెవెన్యూ ఇన్స్పెక్టర్తో నాకేం పని ఉంది, పట్టువారితో నాకేం పని ఉంది, మాట చెప్తున్నాను. కాబట్టి అది చేస్తే చాలు, అసలు ఆటోమేటిక్గా లైన్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కొనేవాడు కొంటాడు, అమ్ముకునేవాడు అమ్ముకుంటాడు, లేనంత కాలం వాటిని సేద్యం చేసుకునేవాడు సేద్యం చేసుకుంటాడు. వీళ్ళు మళ్ళీ కొత్త సమస్యలు, కొత్త రాజకీయాలు గ్రామ స్థాయిలో మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటి మాత్రం నిజం ఏంటంటే, 83లో నేను ఎప్పటికీ గమనించింది ఏంటంటే, ఈ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినప్పుడు ప్రజల్లో చాలా గొప్పగా సామాన్య రైతుల విషయంలో మాత్రం, ఎందుకంటే అన్ని సమస్యలకు పటేల్ పట్వారీ వ్యవస్థ కారణం తెలంగాణ ప్రాంతంలో, దాన్ని వీళ్ళు అందిపుచ్చుకున్నారు. అంటే వెంకటరెడ్డి గారు, నేను విన్నది ఏంటి అంటే, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసినప్పుడు మాత్రం కొంత, అంటే మీరు అన్నట్టు సామాన్య ప్రజలు సంతోషించిన, పటేల్ పట్వారీ వ్యవస్థ తాలూకాలో ఉన్న వాళ్ళు మాత్రం వ్యతిరేకించారనే విన్నానండి. వాళ్ళు వ్యతిరేకిస్తారు. పటేల్ పట్వారీ వ్యవస్థలు నెగటివిటీ కనపడుతోంది ఆ ఏరియాలోకి వెళ్తే. అంటే ఒక ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయంగా దానికి చూపించకుండా చేసినటువంటి ఒక ప్రయత్నం జరిగింది అనేటువంటిది. ఇప్పుడు కేసీఆర్ గారు నిజానికి నేనేమి ఆయన సమర్థించడం లేదు, కానీ ఒక్క కలంపోటుతో ఈ విఆర్ఓలందరినీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినాడు. వీళ్ళు కారణం కాదని నేను అంటలేను. కాబట్టి వేరే ఆఫీసులో చిన్న పని ఉంటేనేమో రైతు, ఇది గ్రామ స్థాయిలో ఉండేటువంటి పేదవాడు, దళితుడు, అతనికి ఉండే 1 ఎకరా 2 ఎకరాలు దాని రక్షణ అనేటువంటి దాని కింద వచ్చినప్పుడు ఈ సమస్యలు వస్తున్నాయి మేడం. సరే, నాకేదో ఒక వేరే పని పడేది, ఆఫీసులో సెక్రటరీలో పని పడింది అంటే నేను చేసుకుంటా, ఏమైనా వీలైన వాడు డబ్బులు ఇస్తాడు చేసుకుంటాడు. కానీ భూమి కేంద్రంగా మన ట్రాన్స్పరెన్సీ ఉండాలా, రైతుకు నష్టం జరగకుండా ఉండాలా. ఆ కోణంలో ప్రభుత్వాలు ప్రయత్నం చేసి ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకే మంచిది. కాకపోతే ఏంటంటే, ఈ రాజకీయాలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భూ కేంద్రంగా పనిచేస్తున్నారు. పార్టీలు ఇవన్నీ ఒకరి మీద ఒకరికి దాడి ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు నాకు ఒక 3 ఎకరాల తరి నేను మా కౌలుదారికి ఇచ్చాను 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మీరు కౌలుదారి కాలం నేను చేసినప్పుడు నిజానికి నేను చాలా
హంబుల్ గా ఏంటంటే నీకు ఎంత తోస్తే అంత ఇవ్వని అంటే నేను అంతకంటే ఎక్కువ నేను ప్రెషర్ కూడా పెట్టను, వాడు కూడా బతకాలనే ఆలోచన చేస్తా. ఇప్పుడు ఏమైతుంది నాకు, ఇప్పుడు మీరు కౌలుదారి కాలం ఒకటి ఓపెన్ చేసిన తర్వాత నేను ఇవ్వాలని ఇవ్వకూడదని ఆలోచనకు వస్తా, లేకుండా పర్వాలేదని ఆలోచనకు వస్తా, నాకేం రాకుండా అనేటువంటి ఆలోచనకు వస్తా. దానివల్ల కూడా అతనికి కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ సమస్యలు వదిలేసే పరిస్థితి కూడా కనపడుతోంది. వస్తుంది సమస్య అవుతుంది. ఇప్పుడు నిర్ణయం అట్లాగే ఉంటది. నేను మళ్ళీ ఎందుకు ఇప్పుడు అతను ఏమంటాడు, నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా, పలానా వెంకటరెడ్డి సార్ ల్యాండ్ అని అంటాడు అనుకోండి, ఊర్లో కూడా నలుగురు చెప్పేవాళ్ళు తయారవుతారు, అవును మేము చూసినాం ఆయన చేస్తున్నాడని. ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి తలనొప్పులు. కాబట్టి చూడాలా. మరి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఆ మాట చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. మరి వీళ్ళు మిగతా సత్యం గారు వినరా లేదా నాకు తెలియదు. కౌలుదారి కాలం ఓపెన్ చేస్తామంటే ఎవరు ల్యాండ్ సేద్యం చేస్తున్నారో వాళ్ళ పేరు రికార్డు చేస్తామనేటువంటి మాట ఆయన స్పష్టంగా చెప్పగా అయితే నేను విన్నాను ఇవాళ. సత్యం గారు, భూమాత బిల్లు ద్వారా దీనిపై పూర్తి స్థాయి నియంత్రణ ఉంటుంది అని నమ్మించటం అంటే ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గానే ఉంటుందని చెప్పుకోవచ్చా అండి మనం? ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కానీ మనస్తత్వాలు మారలేదండి. అది తర్వాత రెండోది, ఇవాళ రాజకీయ నాయకులు డబ్బులు తీసుకునే అంత అమాయకత్వం లేరు. లంచాలు వాళ్ళు ఎక్కడ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ గ్రాప్ చేయటమే. తర్వాత కాంట్రాక్టర్లు డబ్బులు ఎట్లా రాజకీయ నాయకులు, మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ భవనాలు కాంప్లెక్స్లు కట్టి రిజిస్ట్రేషన్ చేస్తారు బినామీలకు. ఇప్పుడు ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేయండి, కాళేశ్వరం కాదు ఇంకెక్కడైనా ఎంక్వైరీ చేయండి, వాళ్ళెవరు కాంట్రాక్టులకు మంత్రులకు లంచాలు ఇవ్వలే, కాంప్లెక్స్లు కట్టి రిజిస్టర్ చేసిర్రు. మళ్ళీ సిమెంట్ లంచం తీసుకోవాలి, ఐరన్ లంచం తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, బ్యాంకులు వేస్తే ట్యాక్స్, దాచి పెడితే దాడులు, ఇదంతా ఎందుకు? అంటే ఇప్పుడు భూ వ్యవస్థలో సమూల మార్పులు అంటే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే ప్రసక్తి లేదంటారు. అందుకే ఇప్పుడు మళ్ళీ అదే రెవెన్యూ అధికారులు మళ్ళీ రీపోస్టింగ్ ఇస్తున్నారు. రద్దు చేసేటప్పుడైతే చాలా మంది రైతులు, ఒక్కొక్క ఊళ్ళో 100 మంది రైతులు ఆ కన్సర్న్ ఆర్ఐకి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటామంటే వాడు ట్రాన్స్ఫర్ అయిపోతే ఫోన్లు చేస్తే కూడా అతను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్ అంటున్నట, మా డబ్బులు మాకేమంటే నేను ఏడ తెచ్చాను అంటున్నట. ఇది పరిస్థితి. కాబట్టి రెవెన్యూ వాళ్ళ ఇప్పుడు టాప్ మన రాష్ట్రంలో టాప్ 3 ఏవి కరప్షన్ ర్యాంకింగ్ అంటే పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు అందులో ఒక విజిలెన్స్ అనేటువంటిది లేకుండా, ఇంటర్నల్ విజిలెన్స్ లేకుండా, రెవెన్యూ అధికారులు కూడా ఒక మానసిక మార్పు లేకుండా, ఇదంతా లేకుండా వీటన్నిటికన్నా మించి రైతుల చైతన్యం, వీడికి ఎందుకు డబ్బులు ఇవ్వాలనేటువంటి ఒక చైతన్య స్థాయి వస్తే తప్ప ఇవి పరిష్కారం కావు. ఇవి కేవలం భూమాత పెడితే లంచాలు ఇవ్వద్దంటే ఆగవు, తీసుకోకుండా ఆగవు, వీక్నెస్ ఉన్నోడు ఇవ్వకుండా ఆగడు. కాబట్టి వీటన్నిటికీ ఇప్పుడు ఒకటేనండి, ఈజీగా ఇప్పుడు రైతు భరోసా ఇస్తుండు కేసీఆర్, ఎక్కడికి పోవాల్సిన పని లేదు, వాని అకౌంట్ లో పడుతున్నాయి. అదే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫాలో అవుతుంది. మొన్న ఇచ్చిన 7,500 కోట్లు అట్లే ఇచ్చారు, ఇప్పుడు కూడా అట్లే ఇవ్వాలి. కాబట్టి మధ్యవర్తి ఎవడో తహసీల్దారో రెవెన్యూ ఇన్స్పెక్టరో రికమెండ్ చేస్తేనే, సర్టిఫై చేస్తేనే డబ్బులు పడతాయంటే మాత్రం అయిపోయినట్లే. అంటే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు విఆర్ఓలు, ఎంఆర్ఓలు వీళ్ళ జోక్యం లేకుండానే పని అయిపోయే డేస్ వస్తాయనుకోవచ్చా? ఇప్పుడు అట్లా కాదండి, అవకాశం లేకుండా రాజకీయ నాయకులు జోక్యం చేసి ఇప్పుడు దళిత బంధు ఏమైంది? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కు రైతు భరోసాకు వచ్చిన క్రెడిబిలిటీ రైతు బంధుకు రాలేదు. రైతు భరోసా పెడితే మంచి కీర్తి వచ్చింది కేసీఆర్ కు, కానీ రైతు బంధు పెడితే రాలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేల తరఫున మనుషులు పోయి 3 లక్షలు వసూలు చేసుకొచ్చారు. 10 లక్షలకు 3 లక్షలు మాకి 7 లక్షలు అన్నారు. తర్వాత ఇది ఎమ్మెల్యేల మీటింగ్ లో కేసీఆర్ అన్నారు 30% ఎవరెవరు తీసుకుంటారో నాకు తెలుసు అని చెప్పేసి కూడా అన్నారు. తర్వాత ప్రాక్టికల్ గా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది నిజమేనాయంటే నిజమని కూడా చెప్పారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యేలు ఆ పార్టీలు ఉన్నారు, ఈ పార్టీలు ఉన్నారు, ఇల్లు అల్లకు పోయారు, అల్లు వెళ్ళకపోయారు, అల్లవు పోతారు, ఇళ్ళకి వస్తారు. కాబట్టి మా పార్టీ స్వచ్ఛమైన వాళ్ళు అనడానికి వీలు లేదు. అవకాశం లేకుండా, ఆపర్చునిటీ లేకుండా మెకానిజాన్ని క్రియేట్ చేసిరా లేదా అనేదే ఇంపార్టెంట్. ఇవాళ భూమాత పోర్టల్ ఆ విధంగా ఉంటుందా లేదా అనేది ప్రశ్న తప్ప వ్యక్తుల మీద మనసు పెట్టి మన బీఆర్ఎస్ ఇష్టం ఉంటే బీఆర్ఎస్ మంచిదని, లేకపోతే కాంగ్రెస్ ఇష్టం ఉంటే కాంగ్రెస్ మంచిది అనడానికి వీలు లేదు. భూమాత అనేది భూమేత కింద మారొద్దని మనం కోరుకుందాం. రైట్. విద్యాసాగర్ గారు, ఇప్పుడు ఈ భూమాత చట్టం మూలంగా ఇది ప్రజలకు మేలా కీడా? రెవెన్యూ చట్టాలు, విఆర్ఓ వ్యవస్థ మళ్ళీ వచ్చిందంటే అది రైతులకు, సామాన్య
ప్రజలకైతే ఇది నష్టమే మేడం. ఎందుకంటే ఇంతకుముందు ధరణి వచ్చిన తర్వాత ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎంఆర్ఓలు కానీ, ఆర్ఐలు కానీ, విఆర్ఓలు కానీ వాళ్ళు సంపాదించిన సంపాదన అనేది అంతు లేకుండా జరిగింది. అది ఓన్లీ విద్యాసాగర్ ఈ ధరణి టైం లేదు కాబట్టి నాకు దొరుకుతో లేదని ఇంటర్వ్యూ అవుతుందా? విద్యాసాగర్ అనేది కరెక్ట్. రెవెన్యూ వాళ్ళ మీద ఆర్ఐ వ్యవస్థ రద్దు చేస్తే ఒక్క రైతుకు కూడా సానుభూతి లేదు. సానుభూతి లేదు. ఇప్పుడు మేడం ఇంకోటి ఏం జరగబోతుంది అంటే, ఇప్పుడు రైతు భరోసా ఇచ్చేటప్పుడు నిజంగా సేద్యం చేసిన రైతులకే ఇస్తాము అనేటువంటి కండిషన్ బాగా ప్రచారంలోకి వస్తున్నది. దాన్నే బహుశా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినట్టయితే వీళ్ళ పాత్ర ఉంటది. ఇక ఊర్లో పలానా వెంకటరెడ్డి ఎంత సేద్యం చేసినాడు, సత్యం గారు ఎంత చేసినారు అనే దాంట్లో ఇక మళ్ళీ లావాదేవీలు, అండర్స్టాండింగ్ యథాతథంగా జరుగుతుంది. రైట్ అధికార సర్టిఫికెట్ అంటే కథ అది అంతమైనట్టే. రైట్ అండి, రైట్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చర్చా కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ బి విద్యాసాగర్ గారు, బీఆర్ఎస్ లీడర్, ఎక్స్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, వెంకటరెడ్డి గారు టీబీజేపీ అధికార ప్రతినిధి, డాక్టర్ అందే సత్యం గారు పొలిటికల్ అనలిస్ట్. థ్యాంక్స్ everyone for joining and giving your insights. That's all for today's midday debate. Stay tuned to Swatantra.